హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మీకు అందరికీ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో యొక్క మెయిన్ టాపిక్ ఏంటంటే, ఈ సంక్రాంతికి చాలామంది యూత్ కానీ పిల్లలు కానీ చాలామంది ఇష్టంగా ఆడుకునే ఆట కైట్ కదా. ఓకే, నాకైతే రాదు, కానీ చాలామంది ఎంతో ఇష్టంగా ఆడుకుంటారు. ఓకే, కైట్ తెగిపోతే దాన్ని పట్టుకోవాలని ఎంతో ట్రై చేస్తారు పిల్లలు. అయితే ఈ కైట్ ద్వారా ఎంత ఆనందం, ఎంత ఎంజాయ్మెంట్ ఉందో, ఒక దీని వెనక కూడా ఒక చాలా డేంజర్ థింగ్ కూడా ఉంది. ఎందుకంటే ఆ కైట్కి వాడే మాంజా, ఆ దారాలు చాలా గట్టిగా ఉంటాయి. ఓకే, ఇవి తెగిపోయి వారు కొంతమంది దాన్ని ఇట్లా ఇసిపెట్టేస్తారు. అవన్నీ రోడ్డుకి అడ్డంగా ఉంటాయి అన్నట్టు. అయితే వీటి వల్ల ఇప్పటికే మన సిటీలో, ముఖ్యంగా ఇది తెలంగాణలో బాగా ఆడతారు కాబట్టి, ఈ సిటీలో దగ్గరలో కొన్ని యాక్సిడెంట్లు అయినాయి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనకు ఇట్లా బండితో పోతా ఉంటే ఇట్లా మెడకి ఇట్లా తెగింది, బాగా లోతు తెగింది, హాస్పిటల్ ఉన్నాడు. అంటే ఇట్లాంటి సంఘటనలు చాలా అవుతున్నాయి కాబట్టి మనం అయితే వాళ్ళని ఆపలేం, మీరు కైట్లు ఆడొద్దు అని. మనం జాగ్రత్త పడి దాని బారి నుంచి మనం తప్పించుకుంటే మంచిది. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు కొంతమంది ఇట్లా వెహికల్కి ముందు ఇట్లా ఇట్లా యూ ఆకారంలో ఒక కేబుల్ని పెడుతున్నారు, జర టైట్ కేబుల్. అదొక సేఫ్టీ టూల్. లేకపోతే మీరు మ్యాక్సిమం అలాంటి దారాల నుంచి, ఆ యొక్క చైనా మాంజా నుంచి మీరు మెడ కట్ కాకుండా బయటపడాలంటే మీరు మినిమం 40 స్పీడ్లో పోతే మంచిది. బిలో 40 పోయినా మీకు ఆ తగిలినా కానీ మీరు వెంటనే బండి ఆపి దాన్ని తీసుకోవచ్చు. మీరు 60-50 స్పీడ్లో పోతే, ఆ స్పీడ్లో అది కనుక టైట్గా ఉంటే చాలా డేంజర్ మీకు. ఓకే, ఇది నా విజ్ఞప్తి. 40 స్పీడ్లో పోతే మీకు ఆ యొక్క మాంజా అక్కడ అడ్డంగా ఉన్నా కానీ మీకు అంత ఎఫెక్ట్ అవ్వదు. వెంటనే మీరు బండి ఆపి దాన్ని కట్ చేయవచ్చు, లేకుంటే దాన్ని తీసి పడేయవచ్చు. ఇది ఇంకొక ఐడియా. మీరేం చేయవచ్చు అంటే, మంచి కర్చీప్ ఉంటుంది కదా, పెద్ద కర్చీప్, కొంచెం ఇట్లా మెడకి ఇట్లా గట్టిగా కట్టుకోవాలి. ఓకే, ఇట్లా మెడకి కంప్లీట్గా మంచి కట్టుకుంటే ఒకవేళ తగిలినా కానీ మీకేం కాదన్నట్టు. ఇది ఫ్రెండ్స్ నా యొక్క చిన్న 2 టిప్స్ ఇవి. మినిమం బిలో 40లో పోండి. ఒకవేళ మీకు వర్క్ అర్జెంట్ ఉంది, వేగం వెళ్ళాలనుకుంటే తప్పకుండా మీ మెడకి ఇట్లా మంచి క్లాత్ కట్టుకొని పోండి. హెల్మెట్ ఉండదు కాబట్టి హెల్మెట్ నుంచి మీకు ఏం కాదు. ఇక మొత్తం ఇదే ఇంపార్టెంట్ కాబట్టి ఈ భాగాన్ని మీరు ఇట్లా మంచి కర్చీప్తో లేకపోతే మంచి క్లాత్తో మీరు దాన్ని కవర్ చేసుకుంటే మీకు కైట్ నుంచి ఏ సమస్య ఉండదని నా యొక్క చిన్న విజ్ఞప్తి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఈ యొక్క టిప్ మీరు పాటిస్తారని, ఈ యొక్క కైట్లు ఆట అయ్యేంత వరకు మీ ప్రాణాలను మీరు గుప్పిల్లో కాపాడుకుంటారు.